స్కోర్ ఎంత? 3 రన్లా ఓవర్లా? వికెట్లు. ఇండియా బ్యాటింగ్ చేస్తుంది అనమాట. కాదు, ఆస్ట్రేలియా బౌలింగ్ చేస్తుంది. నేను టిఫిన్ చేసి వస్తాను. హాయ్ రుకు. ఆ ముసలోడేంటి ఇక్కడే దుకాణం పెట్టాడు? ఆడింట్లో టీవీ ఉందిగా. టీవీ ముందు బీవీ ఉందిగా. బీవా? ఆయన పెళ్ళాం సీరియల్స్ చూసేటప్పుడు ఛానల్ మారిస్తే సింగిల్ ఎపిసోడ్ లో చంపేస్తుంది. అందుకే ఇక్కడ దుకాణం పెట్టాడు. ఏం చేస్తున్నావు? మిరపకాయ బజ్జీలో. మిరపకాయ బజ్జీలా? ఇవంటే మధుకు చాలా ఇష్టం. నేను వెళ్ళి తీసుకొస్తాను. హాయ్ రుకు. హాయ్ మధు. అబ్బా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. తింటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. నిన్నెవడు చేసుకుంటాడో గానీ వాడు చాలా లక్కీ ఫెలో రుకు. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసండి. నీకు ఆల్రెడీ లవ్స్ ఉన్నాడా? నా లైఫే లవ్స్ అండి. మా అమ్మ లైలా మజ్ను సినిమా చూస్తుంటే నేను థియేటర్ లో పుట్టాను. ప్రేమ్ నగర్ సినిమా టైంకి నేను బయటేసాను. ప్రేమాభిషేకం సినిమా చూసి మా బావికి లైనేసాను. ప్రేమదేశం సినిమా చూస్తూ పెళ్లి చేసుకుంటానని చేతిలో చెయ్యేసాను. ఫెంటాస్టిక్. నీ బావ ఎలా ఉంటాడు? బాబు మోహన్ లా అందంగా ఉంటాడు. మరి వెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నా? అదే కుదరట్లేదు. ఎందుకని? మా బావ వాళ్ళమ్మ మాట కాదని లేడు. బావ టీవీ అయితే అత్త రిమోట్. అది సస్తే గాని నా కాడుతో పెళ్ళవదు. పాపం. మా అత్త చచ్చిపోవాలని నేను తిరగనే గుడి లేదు, మొక్కనే తీర్థలేదు, మునగనే గంగ లేదు. ఇంత చేసినా కూడా ఆ శుభగడియలు మాత్రం ఇంకా రాలేదు. ఇలాంటి విలన్ ఏ లవ్ స్టోరీలోనూ ఉండకూడదు. బాధపడకు రుకు. మీ అత్త మాత్రం ఎన్నాళ్ళు బతికి చేస్తుంది. అదే ఆశతో బతుకుతున్నాను. వీడొకడు వచ్చిన దగ్గర నుంచి వాటర్ ట్యాంక్ లో తెగ తాగుతున్నాడు నీళ్లు. మొహ చూడు సాచినోడు. అసలు ఇలాంటి ముసలోడిని ఇంటికే రానివ్వకూడదు. ఏ? మనలాంటి అందమైన ఆడపిల్లల్ని చూసి సొంగ కారుస్తుంటారు. నీళ్ళిస్తుంటే చేయి పట్టుకుంటారు, కాఫీ ఇస్తుంటే కాళ్ళు నొక్కుతుంటారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు కరణ్ అంకుల్ ఇక్కడికి వచ్చి టీవీ చూడడంలో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా? ఇందాకటి నుంచి మంచినీళ్ళు ఇచ్చినప్పుడల్లా ఆ ముసలోడు ఒక మాట అంటున్నాడు. అది తమిళో ఇంగ్లీషో అయితే ఐ అండర్స్టాండ్. ఇవి రెండో కాకుండా ఇంకేదో ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు? అదేమో శుక్రియా అంటున్నాడు. శుక్రియా అన్నాడా? అయ్యో, నిన్ను అంత మాట అన్నాడా? అదేమన్నా భూతా? అంతకంటే ఘోరమైన మాట. ఎంత ఘోరం, ఎంత దారుణం. ఏంటది? ఇది విని కూడా నేను ఎలా బతుకున్నాను. కర్నల్ అంకుల్ ఇలాంటి పని చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. అయ్యో, అదేంటో చెప్తే నేను కూడా ఏడుస్తాను. నేను చెప్పలేను, నువ్వే చెప్పురా. నేనా? నా నోటితో నేను చెప్పలేను, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నేను చెప్పను, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. అయ్యో, ఎవరిలో ఒకళ్ళు చెప్పండి. టెన్షన్ తో నేను చచ్చిపోతున్నాను. సరే, నేనే చెప్తాను. శుక్రియా అంటే శుక్రియా. ఐ లవ్ యూ. తరుణ్, కరెంట్ పోయింది, నేను వెళ్ళొస్తాను. బజ్జీలు తింటారా అంకుల్? వద్దు తరుణ్, నాకు అల్సర్. రుకు, శుక్రియా. మన ముందే అనేసాడు. అంటాడు. ఈ రుక్కుతో పెట్టుకుంటే ముక్కు పచ్చరైపోతుందని తెలిసేదాకా అంటూనే ఉన్నాడు. ఇంకొకసారి నన్ను చూసి ఆ మాట అనని చెప్తా. నేను ఫెయిల్ వారిని ఇదేదో చిన్నపిల్ల అనుకున్నాను. పెద్ద టింకిరా బాబు. వాళ్ళ మమ్మీ పోలిక అనుకుంటా. 10th లోనే ఎంత టెంప్టింగ్గా ఉందంటే ఇంటర్కి వచ్చేసరికి కుర్రాళ్ళని వింటర్లో వణికించేస్తుంది. వాళ్ళ మమ్మీ చదువుకునేటప్పుడు కూడా ఇంతేనంట. వాళ్ళ మమ్మీ గురించి నీకెలా తెలుసు? నాకు కాదు, మా డాడీకి బాగా తెలుసు. చా, నేను రాంగ్ అడ్రస్లో పుట్టానంట. అసలు ఆ ఇంట్లో పుట్టాల్సిందంట. ఓహో. నేను ఎందుకు ఇక్కడ బయలుదేరతాను? ఓ 10 నిమిషాలు ఉండు. ఎందుకు అలా మాట్లాడతావేంట్రా? నువ్వు ఇక్కడ ఉంటేనే కదా ఆ అమ్మాయి నిన్ను చూడలేక నన్ను చూసేది. కరెక్టే. చే, నీతో ఇంకోసారి మాట్లాడితే చెప్పు తీసుకొట్టు. నేను కొట్టినా నువ్వు కొట్టుకుంటావా? ఎరా, నీకు కూడా చెయ్యూపిందా? నీకు కూడా అన్నావేంటే? ఆల్రెడీ 3 కూపింది. నీ నంబర్ 4. రైల్వే గార్డ్ జెండా ఊపినట్టు ప్రతి ఒడికి ఊపేస్తుంది అనమాట. చేతులు ఇప్పుడు మానేసి బుద్ధిగా చదువుకో. సచ్చినోడా. చిచ్చి, అమ్మాయిలు మరీ పాడైపోతున్నారు. ఎవరి సైడ్ కొడితే వాడికి రెస్పాన్స్ ఇచ్చేయడమే. Rory couldn't get it. I'm not sure whether the foot was in the air for some time. స్కోర్ ఎంతో తెలుసా? అడగకపోయినా చెప్తావుగా, చెప్పండి. 320 ఫర్ నో లాస్. ఆస్ట్రేలియా బ్యాటింగా? ఇండియా బౌలింగ్. ఈడు బాగుపడ్డు. రుకు, వాటర్ ప్లీజ్.
కాదురా, అందులో ఎన్ని కలిపి ఇవ్వాలి. మందు కలిపిన చెరువులో చేపలు తేలినట్టు తేలిపోతావు. రుకో, నీ క్రికెట్ తెలుసా? తెలియదు. వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. నేను నీకు నేర్పుతాను. టైం పాస్ కింద ఉంటుంది. మంచినీళ్ళు తాగండి. శుక్రియా అన్నావా? అనేసావా? మళ్ళీ ఈ మాట ఎప్పుడు అంటావని చూస్తున్నాడ్రా. రుక్కు 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 ఏంట్రా రుక్కు? నువ్వు నాకు పొట్టు కోసం పేరు పెట్టావా? ఇంకొకసారి రుక్కు అన్నావంటే హెడ్ కోసం చేతులు పెడతాను. ఇప్పుడు నేను ఏమన్నాను? ఏమన్నావా? అదేమన్నా మంత్రమా? మాటి మాటికి చెప్పుకోవడానికి. నేను అసలే పరువు గల ఆడదాన్ని. నాతో పెట్టుకోకు. ఇంకోసారి అలాంటి తప్పుడు కూతలు కూసావంటే చెప్పి నిన్ను మర్డర్ చేయిస్తా. ఇంకేమవ్వాలి? ఈ ముసలోడు మళ్ళీ ఆ మాట అన్నాడు. ఏ మాట? అది ఆ మాట. ఏది? శుక్రియా. చొక్క వదలమని చెప్పయ్యా, చిరిగిపోతుంది. ఇక్కడ నా జీవితమే చెరిగిపోతుందిరా. నిన్ను చెప్పేది వదిలేనా? దొరికిరా. దొరికితే చంపేస్తావు. అమ్మో, నువ్వు ఇలా భయపెడితే మా ఆవిడ పిలుస్తాను. పిలువురా, పిలువు. ధైర్యం ఎంత పిలువు. నీ ఇద్దరిని చంపేస్తాను. నువ్వేమిస్తావు నాకు తెలుసు. నన్ను వదిలే తల్లి. అమ్మ దాన్ని కొంచెం గట్టిగా పట్టుకుంటే నేను పారిపోతాను. నువ్వు బాధపడితే మాత్రాన నాలాంటి పతివ్రత చమ ఊరికే పోదురా. నీ చేతులు పడిపోతాయి, నీ కాళ్ళు కుళ్ళిపోతాయి, నీ కళ్ళు పేలిపోతాయి, నీ పళ్ళు రాలిపోతాయి. అమ్మా, దీనికన్నా మా ఆవిడే బెటర్. నేనేమన్నానయ్యా? అంత గొడవ చేస్తుంది. అరవోళ్ళు కదా అంకుల్, అప్పుడప్పుడు అలా అరుస్తూ ఉంటారు. అది అరవట్లేదు, కరుస్తోంది. లేడీస్ లో కూడా కొంతమంది ఇలాంటి రౌడీస్ ఉంటారు అంకుల్. ఆ మాట అనుకో. లేడీస్ అందరు రౌడీసే. కొన్నాళ్ళు మా ఇంటికి టీవీ చూడడానికి రాకండి, అంతా సర్దుకుంటుంది. అమ్మో, మీ ఇంట్లో టీవీ చూస్తే మా ఫ్యామిలీ చూడడానికి నా శవం కూడా దొరకదు. వస్తానే. ఓకే. అయ్యో. డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ కమ్ ఓవర్ హియర్. రండమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ నీకు గుడ్ మార్నింగ్. ఏంటి సార్ బిజీగా ఉన్నట్టున్నారు? బిజీ. బెంగళూరు యూత్ ఫెస్టివల్ 2 రోజుల ముందుకు వచ్చింది. రేపు స్టూడెంట్స్ని తీసుకుని బెంగళూరు బయలుదేరుతున్నాను. ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని రిజెక్ట్ చేయాలి అనేది ప్రిన్సిపాల్ గారు నా బోధాల మీద పెట్టారు. అందుకేనా పొద్దు నుంచి వంగి నడుస్తున్నారు? ఇవాళ ఎవరేం కామెంట్ చేసినా నేను పట్టించుకో. ఇప్పుడు బెంగళూరు వెళ్ళే వాళ్ళ లిస్ట్ చదువుతాను, చెవుల దగ్గర పెట్టుకుని రండి. రమేష్ సార్, ప్రకాష్, సునీల్. ఎక్కడికి వెళ్ళి బట్టలు సర్దుకొస్తాను సార్. వాటితో పాటు 2 ఇస్త్రాకులు కూడా కొనుక్కురా. ఎందుకు సార్? నువ్వు వేసేది ఆది మానవుడి వేషం. 2 ఎందుకు సార్? ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్, సైడ్ ఎంటీ. కమలా, రాధా, మాధవి. మాధవ్ ఎక్కడ? చెప్పండి, అమ్మాయి కూడా లిస్టులో ఉందని. నేను చెప్తాను సార్. ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ రేపు బస్సు వచ్చే టైంకి రెడీగా ఉండండి. నా పేరు చదవటం మర్చిపోయారు సార్. గుర్తుంచుకునే మర్చిపోయాను. నేను లేకుండా ఫెస్టివల్ ఏంటి సార్? ఏంటి బాబు? ఇంకు లేకుండా పెన్ ఉంటుందా? పెంకు లేకుండా ఇల్లు ఉంటుందా? అవన్నీ నాకు తెలియదు, కానీ నువ్వు లేకుండా ఫెస్టివల్ మాత్రం ఉంటుంది. సో నువ్వు లేకుండానే మధు బెంగళూరు వెళ్తుందన్నమాట. నో వే, నేను వెళ్ళకపోతే మధు కూడా వెళ్ళదురా. ఏ లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడే ఉన్నట్టు నువ్వు లేకపోతే మధు ఉండదా? యా. ఏ తరుణ్, మేమంతా రేపు బెంగళూరు వెళ్తున్నాం తెలుసా? నువ్వు వెళ్ళట్లేదు. ఎందుకు? నేను రావట్లేదు కాబట్టి. ఏంటి, నేను డ్రామా స్టేజ్ మీద చేస్తుంటే నువ్వు బయట చేస్తున్నావు? నువ్వు బెంగళూరు వెళ్తే నేను చంపేస్తాను. నిన్ను చంపైనా సరే నేను వెళ్తాను. నువ్వు నా ఫ్రెండ్వి కాదు, మారువేషంలో ఉన్న జంతువి. నువ్వు నాకు ఫ్రెండ్వి కాదు, ఒరిజినల్ గానే జంతువి. ఈ క్షణం నుంచి నేను నీతో మాట్లాడను. ఏ పోరా. పోవే. జీన్స్ ప్యాంట్లు 4, టీ షర్ట్లు 3, నైట్ డ్రెస్లు 2. ఆడపిల్లవి నువ్వు కూర్చుని వాడి చేత బట్టలు సర్దిస్తున్నావేంటే? అయినా నువ్వేంట్రా? పాప వాడు ఎలాగో బెంగళూరు రావట్లేదు, కనీసం నా బట్టలైనా సర్దని మమ్మీ. చూసావా, నిన్ను వదిలేసి వెళ్తున్నానని కొంచెం కూడా బాధలేదు దానికి. బాధ ఎందుకు? చిన్నప్పటి నుంచి నీ ఇడ్లీ తిని వీడు మొహం చూసి బోర్ కొట్టేసింది. నిజం చెప్పాలంటే ఈ ట్రిప్ వల్ల ఓ వారం రోజులు రిలీఫ్ గా ఉంటుంది. అదిరా, రేపు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వెవరని కూడా అడిగేస్తుంది. నిజమా ఆంటీ? అసలు ఆడపిల్లలు ఖర్చీఫ్ ఎందుకు వాడతారో తెలుసా? వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతూ మనల్ని కళ్ళు తుడుచుకోమని ఇవ్వడానికి. మమ్మీ, ఏరా మమ్మీ మాటలు సీరియస్ గా తీసుకున్నావా? నువ్వు రాకుండా ఒక్కదానే వెళ్తున్నందుకు నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? నాకు బాధగానే ఉందిరా. పోనీ ఉండిపోనా? వద్దు, వెళ్ళిపోవే.
నేను రోజు ఫోన్ చేస్తాను రా. చేయకపోతే చంపేస్తానే. డాడీకి చెప్పి ఎస్టీడీ కోసం ఎక్స్ట్రా డబ్బులు ఇప్పించరా. ట్రై చేస్తానే. హాయ్. ఏంటి ఇంత లేటు? నేను వచ్చేదాకా మీరు ఉంటారో వదిలేసి వెళ్ళిపోతారో చూద్దామని. ఓకే హరి. కమ్ ఆన్. ఏ మెంటల్ బ్యాగ్ తీసుకెళ్ళు. ఓఫ్ థ్యాంక్స్ రా. 31, 33, 34. రండమ్మా రండి, మీకోసం వెయిటింగ్. ఏంటి లేటు? కమాన్ కమాన్. అందరూ వచ్చినట్టే కదా? ఎంతకీ నువ్వు వస్తున్నావు లేదా? రేయ్, ఈ నటన ఇక్కడ కాదురా, బెంగళూరులో చేయండి. మధు వెళ్ళగానే ఫోన్ చేయి. ఓకే బాయ్ బాయ్. బాయ్. సలాం. ఎంజాయ్ గైస్. బాయ్. ప్రిన్సిపల్ గారిని జాగ్రత్త చూసుకో రే.